హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీక్రిష్ రెసిపీస్. ఈరోజు మనం చాలా టేస్టీగా క్రీమీగా ఉండే వైట్ సాస్ పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టమైన రెసిపీ. చాలా ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వైట్ సాస్ పాస్తా తయారు చేయవచ్చు. అయితే లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసి వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత పాస్తా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత వాటర్ వడగట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత 11 నుంచి 15 వెల్లుల్లి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని దాంట్లోనే 1 కప్ క్యారెట్, 1 కప్ కార్న్, 1/2 కప్ క్యాప్సికమ్ వేసుకొని బాగా మిక్స్ చేసి వెజ్జీస్ అన్నీ బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ వెజ్జీస్ తీసుకున్నానండి. ఎందుకంటే 5 మెంబర్స్కి కుక్ చేస్తున్నాను. ఒకవేళ 2 or 3 మెంబర్స్కి కుక్ చేసుకోవాలి అంటే 1/2 కప్ వెజ్జీ సరిపోతాయండి. తర్వాత అదే ప్యాన్లో 1.5 స్పూన్ బటర్ ఆర్ గీ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసి బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. తర్వాత 750 ml మిల్క్ పోసుకుంటున్నాను. నేను ఇక్కడ 5 మెంబర్స్కి చేస్తున్నానండి. నార్మల్గా 3 మెంబర్స్కి అయితే 450 ml మిల్క్ సరిపోతుంది. మిల్క్ వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. మనం కలతిప్పకుండా వదిలేస్తే అడుగంటుతుందండి. కాన్స్టెంట్గా తిప్పుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ సైడ్స్ అంతా అంటిన దాన్ని కూడా తీస్తూ తిప్పుకోవాలి. ఇంకా క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనే టైంలో 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే ఒక 15 మినిట్స్ పట్టిందండి క్రీమీ టెక్స్చర్ రావడానికి. చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. క్రీమీ టెక్స్చర్ రాకుండానే మనం వెజ్జీస్ వేస్తే అప్పుడు పాస్తా టేస్ట్, మిల్క్ టేస్ట్ వస్తుందండి. సో చూసుకుంటూ క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వెజ్జీస్ మరియు వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత బాయిల్ చేసుకున్న పాస్తా కూడా వేసుకొని ఒక 1 మినిట్ మిక్స్ చేస్తే చాలు. అంతే అండి, వైట్ సాస్ పాస్తా రెడీ అయినట్టే. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీక్రిష్ రెసిపీస్.